గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. శుభోదయం. శుభోదయం సార్. చూసుకున్నట్టయితే ఈనాలో ఏపీ పేపర్ ఇట్లా చూసుకున్నట్టయితే శ్రీచరణ్కి 2.5 కోట్ల నగదు, ఒక గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల స్థలం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. మహిళా క్రికెటర్కు రాష్ట్ర ప్రభుత్వం నజరానాలు, ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు, సాదర స్వాగతం పలికిన నారా లోకేష్. అంటే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఒక గ్రూప్ 1 ఉద్యోగం అలాగే 1000 గజాల స్థలం కూడా ఇచ్చినట్టు చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? క్రీడాకారులకు మంచి ప్రోత్సాహంగా చూడొచ్చు విజయ. ఎందుకంటే వీఆర్కి న్యూస్ ప్రేక్షకులకు మీకు అట్లాగే అందరికీ నమస్కారం. క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే మన కడప జిల్లాకు చెందిన అమ్మాయి మరి ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని మనకి కప్పు గెలుచుకునే టీంలో తాను భాగస్వామిగా ఉన్నది. తనను సాధారణంగా ఆహ్వానించారు. స్వయంగా మంత్రులు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో, గన్నవరం ఎయిర్పోర్ట్ లో వారిని స్వాగతించారు. దాంతో పాటు ఎంతో మంది సమక్షంలో 3 మంచి పనులు జరిగాయి. ఒకటేమో ఆమెకు 2.5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ, ఇవాళ కోటికి విలువ లేకుండా పోయింది, కనీసం జీవితంలో సెటిల్ అవుతుంది. అట్లాగే 1000 గజాలు ఇట్టిస్తారని కడపలో సొంత మనకేమంటారు, జర్నీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అంటారు కదా, తన సొంత జిల్లాలో కడపలో మరి 1000 గజాల భూమి ఇవ్వడం, అలాగే ఒక ఉద్యోగాన్ని కూడా ఇస్తానన్నారు కనుక జీవితంలో సెటిల్ కావడానికి. అంటే క్రీడలు నమ్ముకుంటే ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడోసారి సెటిల్ అయిపోతాం, మంచి పేరు వస్తుంది, పేరుతో పాటు మనకు ఒక ఆదాయం కూడా వస్తుంది అనే ఒక మాట భరోసా ఇచ్చినట్టు అవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే క్రీడాకారులను ప్రోత్సహించరు. క్రీడలు అన్నం పెడితే మంచిగా చదువుకో, ఉద్యోగం సంపాదించుకోవాలట, కానీ క్రీడలకు పోనివ్వరు. కానీ ఇటువంటి అప్పుడు సరే అందరూ శ్రీచరణి లాగానో లేకుంటే ఇతరత్ర పై స్థాయి క్రీడాకారులకు తయారు కాకపోవచ్చు, కానీ తయారు కావడానికి అవకాశం ఉంది. భవిష్యత్తు పట్ల నమ్మకం ఉన్నది. క్రీడలు నమ్ముకుంటే 2% క్రీడల్లో కూడా ఈ రిజర్వేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తే మంచిది. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పని మనందరూ అభినందించాలి. కానీ ఇంకా క్రీడాకారుల ప్రోత్సాహంలో సరే పై స్థాయికి వచ్చిన క్రీడాకారులను ప్రోత్సహించడం మంచిదే, కానీ మరి 2% రిజర్వేషన్లు ఇది క్రీడా కోటా కింద, స్పోర్ట్స్ కోటా కింద ఉన్న రిజర్వేషన్ సరిగ్గా అమలు కావడం లేదని పెద్ద ఆరోపణ అందులో నిజం కూడా ఉన్నది. అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క బాగా హైలైట్ అయిన వాళ్ళు, ఉన్నత శిఖరాలు చేరుకున్న వాళ్ళు ఆదరించేయడం తప్పు కాదు. కానీ ఎప్పుడైతే క్రీడలు నమ్ముకొని క్రీడాకారులను మన క్రీడా స్ఫూర్తిని నమ్ముకొని చేసి ఎప్పుడో సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి ఇప్పటికి ఉద్యోగాలు రావడం లేదు. చాలా మంది నేషనల్ ఛాంపియన్స్ వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ కిళ్ళి కొట్టి పెట్టుకొని ఉంటున్న సందర్భం చూస్తున్నాం మనం. కనుక అటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, మరుగున పడ్డ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వాలి. ఎప్పుడో చాలా అవార్డులు గెలుచుకొని కూడా ఇవాళ అనామకులుగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తించాలని నా ఉద్దేశం. ప్రభుత్వం ఆ పని చేస్తే మట్టిలో మాణిక్యాలను మనం వెలుగిస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూసుకున్నట్టయితే 1,01,899 కోట్ల పెట్టుబడులు, 86,000 మందికి ఉపాధి, ఆమోదం తెలిపిన ప్రభుత్వం 3 మెగా సిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాను, 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. రామ్మోహన్ రావు గారు, చూసుకున్నట్టయితే అంటే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇంకా కొంతమంది ఉపాధి, అంటే దాదాపు 86,000 మందికి కూడా ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ అంశాన్ని ఏమంటారు మీరు? ఆహ్వానించదగ్గదే, కానీ ఇంత హైప్ క్రియేట్ చేయడం వల్ల, ప్రజల్లో ఆశలు లేపడం వల్ల ఇది సాకారం అయ్యేదాకా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవద్దని నేను అంటున్నాను. గతంలో 2014 నుంచి 18-19 దాకా చాలా పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేశారు. దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కానీ 67,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాకారమైంది అనేది ఒక ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి చేసినా ఎవరు చేసినా కొంచెం తేడా, లెక్కలో తేడా ఉండొచ్చు, కానీ 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు. వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఉండకపోయేది కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 12 ఏళ్ళుగా మరి ఇంతమంది ఉపాధి కోసం బయట చెన్నైకో, మన బెంగళూరుకో, హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు? అభివృద్ధి చెందలేనట్టు కదా. ఇప్పుడు కూడా ఈ 2 ఏళ్లలో, అంటే ఇప్పుడు 16 నెలలు 18 నెలలు అయింది, 1.5 ఇయర్ అయింది ప్రభుత్వం వచ్చి, సుమారు 1.5 ఇయర్ లో మరి ఈ పెట్టుబడులు వస్తున్నాయని హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు.
వచ్చినాక దాన్ని శంకుస్థాపన జరిగి అప్పుడు మాత్రమే ప్రచారం చేసుకుంటే మంచిది. వస్తున్నాయి 18 లక్షల కోట్ల పెట్టుబడులు, 66,000 మంది ఉద్యోగాలు అంటే అదిగో నవలోకం చూపించి మరి వెళ్ళగల పడితే కష్టం అంటున్నాను. అందుకని ప్రచారం చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆ పరిశ్రమలు సాకారమైన రోజు, శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టిన రోజు ఇది నేను చేసింది ప్రచారం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. రేపు 14-15 విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సు దానిలో ఈ ప్రకటన చేస్తారు కాదట్లేదు నేను. కానీ ఇవి సాకారం కావడానికి ఇంకా ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా పరిశ్రమలు కావాలంటే అమ్మ విజయ, ఒకటి భూమి ఇవ్వాలి, తర్వాత మౌలిక వసతులు కల్పించాలి, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఈ రెండు కూడా పెద్ద ఎత్తున సమకూర్చాలి, అవసరమైన మన నైతిక మద్దతు ఆర్థిక మద్దతు ఇవ్వాలి. అప్పుడు కదా ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, వాళ్ళకి అవసరమైన మౌలిక వసతులు కల్పించే పని వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటారు. అందుకనే ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయ్యేది కాదు. రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానంటే, హైదరాబాద్ నగరం కూడా ఒకే రోజు నిర్మాణం కానంటే, ఏదో హైదరాబాద్ దాకా నేను చేసేస్తా అని పుల్లు చూసిన అక్కవాతలు పెడుతున్నట్టు చేసుకుంటే రాబట్టలేదు. విశాఖపట్నం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన నగరంలో ఒకటి. అటువంటి నేను పరిశ్రమలు పెడుతున్నారు. పరిశ్రమల వికేంద్రీకరణ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒక కియా పరిశ్రమ వస్తుందంటే కడప మన అనంతపురం జిల్లాలో కొంతమందికి ఉద్యోగాలు దొరికినాయి కదా. అట్లా అంటే పరిశ్రమలు కూడా వికేంద్రీకరణ కావాల్సిన అవసరం ఉంది. విశాఖ కాకుండా ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, లేకుంటే మధ్యాంధ్ర వీటన్నిటిలో కూడా పరిశ్రమలు రావడానికి దోహదపడాలి. ఏవైతే భాగస్వామ్య సదస్సులో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు రై జీఎస్టీ తగ్గుదలతో 2 నెలల్లో విక్రయాల జోరు. గతేడాదితో పోలిస్తే 55,765 అదనంగా అమ్మకాలు. రవాణా శాఖకు పెరిగిన రాబడి 27% పెరిగిన రాబడి. గతేడాది సెప్టెంబర్లో రవాణా శాఖకు 231.70 కోట్ల ఆదాయం వస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్లోనే అంత ఆదాయం వచ్చిందనమాట. ఇప్పుడు అక్టోబర్లో చూసుకుంటే 581.16 కోట్ల ఆదాయం వచ్చినట్టు కూడా చూస్తున్నాం. అంటే జీఎస్టీ తగ్గటంతో వాహనాలు కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి రాయితీలు వచ్చినప్పుడు కొంత ఆగి కొంటారు. ఉదాహరణకు బడ్జెట్ లో ఏది ఎక్కువ అవుతుందని చూసి బడ్జెట్ వస్తే వీటి మీద పెరిగే అవకాశం ఉంది అని ఒకసారి వ్యాపారులు మన వినియోగదారులను మభ్యపెట్టి కూడా పెరగకున్నా సరే మొదలే కొనుక్కోమంటారు బడ్జెట్ కంటే. ఇప్పుడు మొన్నటిది ఏమైందంటే, ఒక నెల ముందే దీపావళి ధమాకా వస్తుందని చెప్పి మోడీ గారు జిఎస్టీ సంస్కరణ గురించి 15 ఆగస్టు నాడే మాట్లాడారు. సెప్టెంబర్లో వస్తే 15 ఆగస్టు నుంచి మాట్లాడారు, అక్టోబర్లో వచ్చిందని. కనుక ముందు చెప్పడం అంటే ఏ దాని మీద ధరలు తక్కువ అనుకుంటే అన్నిటికంటే బాగా బాగుపడుతుంది వాహనాలు. వాహన రంగంలో 1,00,000 నుంచి 1,50,000 చిన్న మినిమం 10,000 తక్కువ ఏ మోపేడ్ మీద కూడా 10,000, 5,000, 10,000 తగ్గింది. ఎక్కడి 25%, దాని 18%, 10% పోయినట్టే కదా. ₹1,00,000 10,000 తప్పినట్టే. కనుక అట్లా చూసుకుంటే ఈ వాహన అమ్మకాలు పెరిగాయి. దానికి 2 కారణాలు. ఒకటి జిఎస్టీ విజయోత్సవ సభ కూడా పెద్ద ఎత్తున మన కర్నూలు పెట్టి ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చారు ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్కి. అట్లా జిఎస్టీ తగ్గడం వల్ల వాహనాల ధరలు తగ్గినాయి కనుక పెరిగినాయి. రెండోది ఏంటంటే, పండుగల సందర్భంగా కూడా వాహనాలు ఉంటారన్నమాట. ఇప్పుడు మనకు విజయదశమికి కొత్త వాహనం కొనుక్కోవడం అలవాటు. అంటే దీపావళి కూడా కొత్త వాహనాలు కొనుక్కోవడం, బట్టలే కాదు ఈ గృహోపకరణాలు కొనుక్కోవడం అలవాటు. కనుక కార్ల అమ్మకాలు పెరిగినాయి అంటే ఒకటి జిఎస్టీ తగ్గడం, రెండోది ఖచ్చితంగా ఈ సీజన్లో ఇవి మనకు శుభసూచకంగా కొనుక్కోవడం. ఈ 2 కారణాలుగా మనకు అనుకోవచ్చు. లైఫ్ ట్యాక్స్ వచ్చింది, అట్లాగే ట్యాక్స్ వచ్చింది, మంచిదన్నమాట. వాహన రంగంలో మార్పు వచ్చింది. గతంలో వాహనాల ధరలకు ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి ఆదాయ వనరులు, ఇప్పటి ద్రవ్యోల్బణానికి మధ్యతరగతి కాదు, అంటే కొంచెం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కూడా వాహనం కొనుక్కునే కాన్సెప్ట్ వచ్చింది. 4 కలిసి పోతే బస్ ఛార్జ్ కన్నా తక్కువ అవుతాయి కదా. అందుకని ఇవాళ ఇంధన సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ, అంటే కిలోమీటర్ల ఇంధన సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ మెల్లమెల్లగా ఈ వైపు మన వాహనాల కొనుగోలు వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయినా సరే ప్రజా రవాణా మంచిది అంటున్నాను. ఇప్పటికి నేను ఏమంటున్నానంటే, ఒక్కరు పోయినా 2 పోయినా ప్రజా రవాణా ఉపయోగించుకోవాలి. దీనివల్ల వాహనాలు పెరుగుతున్నాయి, సంతోషపడుతున్నాం. కానీ ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది చూస్తున్నాం కదా. చాలా జాతీయ రహదారుల్లో బంపర్ టు బంపర్ పోతున్నాం. కనుక సింగపూర్ ఇతర మన ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 4 తక్కువ పోతే వాహనాలు అనుమతించరు. అంటే మీరు 4 పోతే కారు వాడండి, లేకపోతే ఊరుకోండి అని చెప్పి. అట్లా ఇక్కడ కూడా కొంత అవసరం ఉంది. ఒక్కడే కారు నడుచుకుంటూ పోతుంటాం, చూస్తుంటాం మనం.
మిగతా 3 సీట్ల 4 సీట్లు ఖాళీ కాదు. అందుకని అవన్నీ చూస్తే మనకు వాహన రంగంలో ఈ అభివృద్ధిని మనం ఆహ్వానిస్తూనే రోడ్డు మీద రష్ను కూడా మనం యాక్సిడెంట్ జరుగుతాయి. రోడ్డు మీద పార్కింగ్ కూడా దొరకలేదు, ఎక్కడ చూస్తున్నాం కదా, సిటీలో ఎక్కడ పార్కింగ్ దొరకలేదు కదా. ఇటువంటి కాకుండా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాన్ని పెంచినప్పుడు మాత్రం ఆ సమాజం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని నా ఉద్దేశం. రైట్, మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లలోకి వాటిని రానివద్దు. జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే వీధి కుక్కల విషయంలో అంటే ఒక టేక్ కేర్ చేయాలన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ చాలామంది చిన్నపిల్లలు కూడా ఈ వీధి కుక్కల దాడికి కారణమవుతున్నాయి. ఇవి ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఉడిపికి కారణమవుతున్నాను నేను మొదటి నుంచి పట్టుకుంటున్నాను. పర్యావరణ ప్రేమికులు కానీ అటు పక్క మనం చూసాం కదా, బీజాపూర్ రోడ్ లో ఒక మర్రి చెట్టు మొత్తం ప్రాణాలు తీసిందని సాక్షాత్తు కేంద్ర పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు. చూసినాం కదా. అంటే చెట్ల కంటే మనుషుల ప్రాణాల కంటే చెట్లు ఎక్కువ అనే కాన్సెప్ట్ తో మనం దండాలు ఉంటాయి. ఇది కూడా మనుషుల ప్రాణాల కన్నా జంతు ప్రేమ ఎక్కువనా, ఎక్కువ చంపని ఎవరు కోరతలేదు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గతంలో చెప్పినవి మీరు స్టెరిలైజ్ చేయండి, కుక్కల సంతతి పెరగకుండా చూడండి. ఇవాళ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే అఫీషియల్ లెక్క ప్రకారమే 6 నుంచి 7 కోట్ల కుక్కలు ఉన్నాయట. అఫీషియల్ లెక్కలే. అవి కాకుండా అంటే జియో ట్యాగింగ్ చేసి వాటికి చెవులకు అది కుడితే కదా. అటువంటి నా ఉద్దేశం ఏంటంటే నాన్ అఫీషియల్ లెక్క పెట్టుకుని 10 కోట్ల కుక్కలు ఉంటాయి దేశంలో. మరి 10 కోట్ల కుక్కలు ఇవాళ మీరు చెప్పేది కేవలం పిల్లల్ని భయపెట్టడమే కాదు, పిల్లలు మరణాల కారణం అవుతున్నాయి. పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాల కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి, నాన్హోరలో పడ్డ సందర్భాలు ఉన్నాయి. అంతేందుకు పెంపుడు కుక్కే ఖర్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరి వృద్ధులను మన వాకింగ్ లో కూడా కలిస్తే చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. చూస్తున్నాం కదా. ఇంత విధ్వంసం జరుగుతున్న పర్యావరణ ప్రేమికులు మన దీని మీద ఏది జంతు ప్రేమికుల పేరు మీద వీళ్ళు ఎవరైతే దాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా జంతు ప్రేమ ఉంటే వాళ్ళు సెంటర్స్ పెట్టండి. మీరు వాళ్ళు మాత్రం ప్రజల మీద కుక్కలు విడిచిపెడతారు, మీ ఇష్టమైన పని చేసుకుంటే నాకు కష్టం కదా. ఇటీవల నేను బెంగళూరులో చూశాను, కొన్ని అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. అపార్ట్మెంట్ లోకి కుక్కలు వస్తుంది. అపార్ట్మెంట్లు అంటే మనకు పెద్ద పెద్ద మన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాదు, గేటెడ్ కమ్యూనిటీలోకి కుక్కలు బయట కుక్కలు రావడం వల్ల మన వాకింగ్ లో ఇబ్బంది పడుతున్నామంటే అందులో జంతు ప్రేమికులు కూడా వస్తే నష్టమే ఉంది, వాడు పెంచుకోడు, అవి మాత్రం బయట తిరగాలనుకుంటాడు. అంటే ఇవన్నీ ఎట్లుంటే కార్లలో పోయే వాళ్ళకి కుక్కల వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ 2 వీలర్ పోయేవాళ్ళు నడుచుకుంటూ పోయే వాళ్ళకి ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉన్నాయి. సుప్రీంకోర్టు 2 సూచనలు మంచి సూచనలు చేసింది. పర్యావరణ ప్రేమికులు కూడా కొంచెం మారమని చెప్తున్నది, అట్లాగే జంతు ప్రేమికులు కూడా మారమని చెప్తున్నది. వాళ్ళు ఏమన్నారంటే మీరు స్టెరిలైజేషన్ ఒప్పుకోండి, మెల్లమెల్లగా ఈ కుక్కలు వీధి కుక్కల జనాభా తగ్గించే ప్రయత్నం చేద్దామని. చాలా పెద్దది, తక్కువేం కాదు. బడ్జెట్ మనకు ఏదైతే సంక్షేమ పథకాల కింద బడ్జెట్ కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు అయితే అమ్మ. ఈ 10 కోట్ల కుక్కలను మనము స్టెరిలైజ్ చేయాలంటే ఒక్కో కుక్క స్టెరిలైజేషన్ కోసం 1,700 నుంచి 2,000 ఖర్చు అవుతాయి. మరో ప్రతి ఊరు నుంచి మొదలుకొని పట్టణం దాకా ఈ కుక్కలు పెడతా ఉన్నది కదా. ముఖ్యంగా ఆసుపత్రుల్లో, బస్ స్టాండ్లలో, అంటే ఎక్కడైనా కంట్రోల్ చేయాలంటున్నాడు. వీధుల్లో కంట్రోల్ చేస్తే అక్కడ కూడా కంట్రోల్ అవుతుంది. వీధుల్లో కంట్రోల్ చేయకపోవడం వల్ల కొందరు ఏం చేస్తున్నారు, దీనికి ఆహారం కూడా వేస్తున్నారు. నేను కాదంటలేదు, అప్పుడు జీవకారుణ్యం ఉండాల్సింది కాదని ఎవరన్నా, కానీ జీవకారుణ్యం పేరు మీద మీరు బయట కుక్కరికి ఆహారం వేసుకుంటూ పోతే రేపు పొద్దున ఇంట్లోకి వచ్చి కలుస్తాయి కదా మిమ్మల్ని. అందుకని సుప్రీంకోర్టు సూచన ఇప్పుడు కాదు, మొన్న అంతకుముందు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తున్నది ప్రభుత్వాల బాధ్యత. అట్లాగే వీటన్నిటి తీసుకెళ్లి ఎక్కడన్నా ఒక సెంటర్లో పెట్టమని అంటున్నారు. పెట్టిన ఎన్ని రోజులు మళ్ళీ దానికో మళ్ళీ జంతు ప్రేమికులు ఏమంటున్నారు, వాళ్ళు ఏ కుక్కలు ఏ ప్రాంతంలో అలవాటు అయ్యో స్టెరిలైజ్ చేసి అదే ప్రాంతాలు విడిచిపెట్టమని కూడా మానవీయ కోణంతో మాట్లాడుతున్నారు. మంచిదే కాదంటలేదు, కానీ కుక్కల బెడద మనుషుల కంటే కుక్కలు ఎక్కువ కాదు, మనుషుల కంటే జంతువులు ఎక్కువ కాదు. మనం బతకాలి కదా, జియో అవును జీరోతో. మన భారతీయ సంస్కృతిలో అదే చెప్తుంది. అన్ని మన 84 లక్షల జీవకోటిని ఒకే రకంగా చూడమని. కానీ అట్లా అని చెప్పి కుక్కలు కనిపించుకొని రేబిస్ వ్యాధి వచ్చి పిల్లలు చచ్చిపోవడం, లేకుంటే అసలు వ్యాధి తర్వాత ఈ కుక్కల మన వేటలో కుక్కలు మరి మన వారి అరుస్తూ వెంబడి పడుతుంటే చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, పెద్దలు చనిపోతున్నారు కదా. సరైనది కాదు. ఈ రెండింటిని కాపాడుకోవాలి అంటే ధారణ చేయాలి. సుప్రీంకోర్టు అదే సూచనలు ఇచ్చింది. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బడ్జెట్ కేటాయించాలి. సాధ్యమైనంత కుక్కల జనాభాను అరికట్టే ప్రయత్నం చేయాలి.
రైట్. రామ్మోహన్ గారు మరొక వార్త చూద్దాం. సరిపడ నిధులున్న పనుల్లో జాప్యం ఎందుకంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. అడవి తల్లి బాట నిర్వహణలో అలసత్వం విడాలి, జలజీవన పనులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంటే నిధులున్నా కానీ పనుల్లో జాప్యం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. దీనిపై పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తారు. దీనిపై ఏమంటారు రామ్మోహన్ రావు గారు? మంత్రి ఆ మాట మాట్లాడుతున్నారంటే మరి మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు లెక్క, అధికారులు తప్పలేవు. ఒకటి నిధులుండి ఖర్చు కావడం లేదంటే మరి బడ్జెట్ లో మిగిలిపోయినట్టు లెక్క మళ్ళీ వచ్చే సంవత్సరానికి బ్యాక్లాగ్ అవి తప్పనిసరి అయిపోతాయి. కనుక మహా అయితే ఇంకొక 3-4 నెలలు ఉన్నది. ఇప్పుడు నవంబర్ లో ఉన్న నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలలు, ప్రతి సగం ఆర్థిక సంవత్సరం అయిపోయింది. ఈ 5 నెలల్లో కానీ ఖర్చు పెట్టదలుచుకుంటే ఖర్చు పెట్టవచ్చు. పూర్తిగా మార్చిలో మేల్కోలేదు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి నిధులు మిగులు ఉన్నాయి, మరి వాటిని ఖర్చు పెట్టుకోండి అని చెప్పి మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అట్లాగే ఆ శాఖ మంత్రి కనుక అంటున్నారు. కనుక అధికారులు వెంటనే టెండర్ పిలవాలి, వెంటనే టెండర్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి, చేయాలి. కానీ చాలా పనుల కాంట్రాక్టర్ ఎంత ముందు రానంటే మట్టి పనికైతే ముందుకు వస్తారు, కానీ ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే రోడ్డు నిర్మాణంలో కానీ పెద్దగా ఏమంటే పర్సెంటేజ్ లేని దగ్గర ముందుకు రావడం లేదని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. టెండర్లకు ముందుకు రావడం లేదా, అసలు టెండర్లే వేయడం లేదా, ఏ స్టేజ్ లో ఉందో మనకు కూడా తెలియదు. కనుక ఆ మొదలు మంజూరు కావాలి, పనులు మంజూరు అయిన దానికి టెండర్లు వేయాలి, ఆ తర్వాత టెండర్లు ఓపెన్ చేయాలి, తర్వాత కదా పని జరిగేది. కనుక ఆ మధ్యన గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించడంలో మంచి కృషి చేసింది పవన్ కళ్యాణ్. ఇప్పుడైనా సరే ఒక బడ్జెట్ వచ్చి 6 నెలల తర్వాత అయినా మనకు వాటి సమీక్షించాలి. ఈ సమీక్షలో తేలిన విస్తుపోయింది మనం చూస్తున్నాం. డబ్బులు లేక వేరు, కానీ డబ్బులుండి మరి పనులు కావడం లేదంటే అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్ల శని అన్నట్టే కదా. అందుకనే ఆయన సమీక్ష తర్వాత ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం జరగాలి చూడాలి. వెంటనే జరిపించి 5 నెలల టైం ఉంది కనుక ఈ బడ్జెట్ ను పూర్తిగా ఉపయోగించుకోవడానికి టైం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు మరొక వార్త చూసుకున్నట్టయితే అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి, కేటీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. మేము వచ్చాక 43,000 కోట్ల మెట్రోతో పాటు విస్తరణకు కూడా ప్రతిపాదనలు చేశారు. 20 టీఎంసీల గోదావరి జిల్లాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాము, వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిపై మా హయాంలో కాలేదు. ఇక మోదీ, కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు? ఏబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. భాజపా విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ 2 పార్టీలను ఓడించాలంటూ కూడా నిన్న మాట్లాడినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి. అంటూ ఇవన్నీ అడ్డుకోవడానికి మొత్తంగా కిషన్ రెడ్డి, కేటీఆర్ఏ కారణం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై ఏమంటారు రామ్మోహన్ రావు గారు? అంటే ఆడలేక మధ్యలో ఓడంటాం. అంటే ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా పరస్పరం మాటలు దాడులు చేసుకుంటారు. ఎవరైనా చెప్పారంటే క్షేత్రదాడులు కూడా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, పోలీసులు కూడా అతి శృతి మించి మనకు కొందరు నాయకులు ఇళ్ల మీదకి వెళ్ళి ఇళ్లను తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేనప్పుడు సెర్చ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ఉల్లంఘన. ఇక మీరు అన్నమాట అందులో రాయలేదు వాళ్ళు, కానీ బ్యాడ్ బ్రదర్స్ అన్నారు వీళ్ళిద్దరిని. ముఖ్యమంత్రి ఏమన్నారంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అన్నారు. బ్యాడ్ బ్రదర్స్ లో మీరు కూడా ఉంటారు, ముగ్గురు అవుతారు అప్పుడు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు. మరి మీ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ ఎందుకు అవుతుంది? అధికారంలో లేని వాడు ఎందుకు అనుకుంటాడు, ఎట్లా అనుకుంటాడు? నేను కేటీఆర్ సమర్థించడం కాదు, అధికారం లేరు 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారని ప్రశ్న వేస్తారు. కరెక్టే, నేను కూడా ప్రశ్న వేస్తాను. కానీ ఈ 2 ఏళ్ళుగా ఏం చేశారని మీకు కూడా ప్రశ్న వస్తుంది కదా. ఒకవేళ అడుగు పెడితే 4,000 మన దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేయలేకపోయిన 10 ఏళ్ళల్లో అంటే ఏం చెప్పినా వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము చేసిన అభివృద్ధి ఇది అని వాళ్ళు చూపెడుతున్నారు. 2 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏదో చెప్పని అంటున్నారు కదా. అందుకని బాకీ కార్డు వర్సెస్ ధోకా కార్డు నడుస్తున్నది, బుల్డోజర్ వర్సెస్ కారు నడుస్తున్నది కదా. ఇప్పుడు ఈ వాదనలో చాలా వరకు ఎవరైతే ఓడిపోతామని భయం ఉంటుందో వాళ్ళు వాచాలత్వం ఎక్కుంటది. ఎప్పుడైనా వాదనలో కానీ మామూలుగా జనంలో కానీ ఎవరైతే కొంచెం బ్యాక్ ఉంటారో వాళ్ళు అరుస్తుంటారు, మీది కలుస్తారు. అంటే అరుస్తే సత్యాలు అసత్యాలుగా, అసత్యాలు సత్యాలుగా మారవు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్దగా సమస్య ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ ప్రకారం గెలవాలి, మనం గెలవాలి కనుకనే కొండారెడ్డిపల్లి బ్యాచ్ దించారు. ఇప్పుడు తను నమ్ముకున్న ఏవైతే మంత్రులు 10 మంది మంత్రులు పనిచేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు కదా, వీళ్ళందరితో కావడం లేదు అనే మాట కూడా వస్తుంది. తాను కూడా ఆవేదన వ్యక్తం చేశారట. నా పదవి ఉంటేనే మీ పదవి ఉంటది,
నా ముఖ్యమంత్రి పదవి ఉంటే కదా మీకు నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ వచ్చినాయి, నా పదవి పోతే మీది కూడా పోతుంది, మరి జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితులు గెలవాలి, చావో రేవో తెలుసుకుందాం, ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలనే దాంతో ఈ మాటలు వస్తున్నాయి కనుక బ్యాడ్ బ్రదర్స్ ఎవరు అని ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు దేనికి అడ్డుకుంటున్నారని. ఇప్పటికైనా సరే నా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కేటీఆర్ అట్లాగే టీఆర్ఎస్ వ్యవహరించాలి. ఇటు పక్క అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి, అంటే ఇప్పటి నుంచి అని 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కూడా ఉన్నది, 2.5 ఏళ్ళు మిగిలింది. ఎందుకంటే 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కనుక అట్లా చూసుకుంటే 2.5 ఏళ్ళు సగం కాలం అయిపోయినట్టే లెక్క, ఇంకో సగం కాలం మిగిలింది కనుక హామీలు ఎట్లాగో పోనీయండి. కనీసం భవిష్యత్ దృష్టితో తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర వహించడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి. ఆ 20 టీఎంసీల గోదావరి నీళ్ళని తరలించే క్రమం మాత్రం తప్పనిసరిగా కావాలంటున్నాను. కేంద్ర ప్రభుత్వం దానికి రూట్ క్లియర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వమే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ కి మంచినీరు అందించడంలో హర్ఘర్కి జల్ అంటున్నారు కదా, మన దగ్గర గతంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చినాయి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కొంత నిధులు తప్పినట్టు లెక్క. ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోతాయి, సమస్య కాదు, ఇంకో 3 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే హైదరాబాద్ కు జలాలు అందించడంలో పెద్ద ఎత్తున గోదావరి నీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సింగూర్ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా దెబ్బతిని ఉంది అని దాన్ని మొత్తం ఖాళీ చేయమంటారు. 29 టీఎంసీలు ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నేను మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ కు ఒక వరం లాంటిది. గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరిపోక అది చేసుకున్నాం. ఆ మొన్నటి దాకా దాదాపు 10 ఏళ్ల క్రితం వరకు అదే ఆదుకున్నది. తర్వాత కృష్ణా జలాలు వచ్చినాయి 3 పైప్ లైన్ల ద్వారా. మొన్నటి కొన్న గోదావరి జలాలు వచ్చినాయి 1 పైప్ లైన్ ద్వారా. ఇప్పుడు మరో 2 పైప్ లైన్లు వేసి అదే స్థలం సేకరణ జరిగే ఉన్నది, పైప్ లైన్ వేయడమే ఆలస్యం కనుక ఆ గోదావరి జలాలు ఎందుకు తెచ్చుకోవాలంటే సింగూర్ ప్రాజెక్టును మొత్తం ఖాళీ చేసి మరమ్మతులకు మినిమం 1 సంవత్సరం పడుతుంది అంటున్నారు. అంటే వచ్చే వర్షాకాలానికి మళ్ళీ సింగూర్ బాగోయాలంటే కొంత కష్టం కూడా అంటున్నారు. కనుక సింగూరు ప్రాజెక్టు ఖాళీ అయితే దాదాపు 30 టీఎంసీల నీళ్లు మనం వాడుకునేది పోతుంది కదా హైదరాబాద్ కు. దాన్ని ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కు గోదావరి జలాలు తెచ్చుకోవాల్సిందే. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? మా ప్రతిపక్షం చేయాల్సింది ఏంటంటే విమర్శలు చేస్తుంది. మీ ఇద్దరు కలిసి కదా కేంద్రము రాష్ట్రము కలిసి తీసుకురాని 3 ఏళ్ల పదవీ కాలం మీకున్నది. హైదరాబాద్ కు మంచినీటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది. నేను రైట్. రామ్మోహన్ గారు మరొక వార్త చూసుకున్నట్టయితే కళాశాలల బంద్ విరమణ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలం. వెంటనే 600 కోట్లు విడుదల చేశామని భట్టి హామీ. నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రైవేటు కళాశాలలు సమైక్య ప్రకటన. అంటే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు చాలా రోజుల నుంచి పెండింగ్లో పెడుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అంటే ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు బిల్లులు సకాలంలో అందాయి. బట్ ఇప్పుడు ఎందుకు అసలు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? చదువుపై ఎందుకు చూపిస్తున్నారు వీళ్ళు? అప్పుడు కూడా అందలేదమ్మా. ఎందుకంటే నేను వాళ్ళ అఖిలపక్ష సమావేశంలో నేను 2 సార్లు పాల్గొన్నాను. తెలంగాణ వచ్చిన కొత్తలోనే అంతకుముందు బకాయిలు తీర్చమని చెప్పి గౌతమ్ రావు గారు వాళ్ళందరూ నన్ను కూడా పిలిచారు. ఆ అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే నేను పోయిస్తున్నాను. ఎందుకంటే 2015 సంగతి చెప్తాను. 2014 తెలంగాణ వచ్చింది. 2015లో అప్పటికి కూడా 700 కోట్లు 800 కోట్లు. ఇప్పుడు 700 కోట్లు అంటే ఇప్పుడు 7,000 కోట్లు అన్నట్టే. 2014లో అంటే అప్పటికి ఇప్పుడు ద్రవ్యం పెరిగింది కదా. ఇంకోటి ఏంటంటే ఆనాడు తక్కువ కాలేజీలకి సహాయం ఉండేది. రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టినప్పుడు అంతా కలిస్తే సంవత్సరంలో 2,500 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. కానీ వాళ్ళ 10,000 20,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి కదా. కాలేజీలు పెరిగినాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెరిగింది కనుక అప్పుడు బకాయిలు ఇప్పుడు బకాయిలు. కానీ కిషన్ రెడ్డి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా బెదిరించారు వీళ్ళందరినీ కూడా అంటున్నాను. అంటే మీ సంగతి తెలుసు, నాకు ఏ కాలేజీలో ఎంతమంది ఏ సంగతులు చేస్తామో తెలుసు, ఎటువంటి అవినీతికి పాల్పడుతుందో తెలుసు, మీ అందరికి పని పడతారని బెదిరించే. మరి అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడదు అనే ఒక మాట ఉంది కదమ్మా. మరి రాజు తలుచుకొని బెదిరించారు, ఇటేమో వాళ్ళని బుజ్జగించారు. ఈ రెండిట్లలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద వ్యక్తిగతంగా కూడా కొందరిని అన్నాడు, అలానా వాడు నా కాలేజీల కోసం పర్మిషన్ల కోసం వచ్చాడు, అది కాకపోవడం వల్లనే చేసినాడు. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ మంది పెట్టాను అక్కడ మంది పెట్టిండు, దాంతోనే వీళ్ళు ఊరుకున్నారు నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళు ఊరుకున్నారు. పై స్థాయి నాయకులు బెదిరించారు వాళ్ళు. కానీ కింది స్థాయి కళాశాల యజమాన్యాలు ఇప్పటికీ కునారులు పోతున్నాయమ్మ. అంటే వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్ వస్తేనే వాళ్ళకు బతుకుదేరు. లేకపోతే ఏంటంటే ఇప్పటికే చదువు చెప్పుకున్నారు, కోట్ల రూపాయల బకాయిలు కింది వాళ్ళకు ఉన్నాయి. 10 కోట్ల బకాయి ఉన్నవాడు ఆగుడు వేరు, 50 లక్షలు 20 లక్షలు 10 లక్షలు ఉన్నవాడు ఆగుడు. ఆ 10 లక్షలు వస్తే మళ్ళీ కళాశాలలో ఆపుతారు కదా. అందుకనే వాళ్ళు అతను మాట్లాడింది ఏంటంటే, సార్ పెద్దవాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు, మా సంగతి ఏమిటి, మధ్య తరగతి కొంచెం మన కాలేజీలు ఉన్నాయి కదా, మేము ఫీ రియంబర్స్మెంట్ ఆధారపడ్డాం,
పెద్ద కాలేజీలు అన్ని ఫీజులు వసూలు చేసుకుంటున్నారు పిల్లల దగ్గర, మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధం లేదు, ఎంత మీరు ఇచ్చేది పీనట్స్, మీరు మీరే తీసుకోండి ఆ డబ్బులు, ఫీజు రీఎంబర్స్మెంట్ మాకు 60 లక్షలు 70 లక్షలు ఫీజులు కడితేనే మీకు చదువు చెప్తామని చెప్పి ఫీజులు వసూలు చేసుకునే కాలేజీలకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఎవరైతే చిన్న స్థాయి యాజమాన్యాలు ఉండో వాళ్ళు కష్టపడుతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తేనే బతుకుతారు కనుక వాళ్ళకి న్యాయం జరగలేదు అంటున్నారు. ఎంత పై స్థాయిలో పెద్ద ఊడిపుట్టాలు జరిగింది, పెద్ద పెద్ద నాయకులు మన కాలేజీ యజమాన్యాలను బెదిరించి వాళ్ళని దారి చేసుకున్నారు. వాడు కూడా ఏంటంటే 10 కోట్లు వచ్చేది ఇవాళ కాకపోతే రేపు వస్తాయని వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు అంటున్నారు. అందులో 5,000 కోట్ల రూపాయలు ఏమంటే మొన్న దీపావళి వరకు 1,200 కోట్లు ఇస్తాన్నారు కదా, ఆ హామీ ఏమైంది? కాలే కదా. ఇంకో మాట కూడా రేవంత్ రెడ్డి గారు దూడుగా అంటున్నాడు, ఏమనంటే గత బకాయిలతో కేసీఆర్ ఆడుకోండి పండి అంటున్నాడు. మరి రేపొద్దున మీరు మిమ్మల్ని కూడా అంతే అంటారా? మరి ఇంకో ప్రభుత్వం వస్తుంది రేపొద్దున 2029లో 28లో, మరి రేవంత్ రెడ్డి ఆడుకొని పొమ్మని అంటారా? ప్రభుత్వం అనేది శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. తండ్రి చచ్చిపోతే కొడుకు ఎట్లా అధికారం, కొడుకు ఎట్లా ఆస్తులు ఎట్లా వస్తాయి, అప్పుడు కూడా ఆయనకే వస్తాయి కదా. ఇప్పుడు క్రిమినల్ కేసులు వెంటరా, ఒక మనిషి క్రిమినల్ కేసు చేస్తే ఆ మనిషి చచ్చిపోతే క్రిమినల్ కేసు పోతుంది, పిల్లలకి ఇది రాదు. కానీ ఆస్తులు పంచుకున్నప్పుడు అప్పును కూడా తీసుకోవాలి కదా. నాకు అప్పులతో సంబంధం కేసీఆర్ని ఆడుకోండి పాటు ఎంత బుల్డోజ్ చేసుకుంటూ పోవడం అంటే రేవంత్ రెడ్డికి ఎంత వస్తుంటే మాట్లాడుతున్నాడు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర వసూలు చేసుకోమంటే ఆయన సొంత ఆస్తా, ఫీజు బకాయిలు మీరు బకాయిలు పెట్టారు, వాళ్ళు బకాయిలు పెట్టారు. నేను చెప్పిన అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి, తీర్చుకోవాల్సిన బాధ్యత మీది కదా. అధికారం అనుభవిస్తారు, కుర్చీలో కూర్చుంటారు, నాకు సంబంధం లేదంటే ఎట్లా? అందుకని ఇటువంటి రాజకీయాలు సరైనది కాదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లో పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేయాలి, స్పష్టంగా ఆరోపిస్తున్నాడు. చిన్న కాలేజీల వాళ్ళు ఇప్పుడు పునారిల్లిపోతున్నారు, వాళ్ళ కాలేజీలకు ఈ ఫీ రీఎంబర్స్ రాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే అకాడమిక్ నడపలేకపోతున్నాం, కాలేజీలు బంద్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది పెద్ద సమస్యలో ఒకటి కాదు, తప్పనిసరి ఇవాళ 2 పథకాలు రాజశేఖర్ చేసింది, ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫీ రీఎంబర్స్మెంట్. ఈ 2 మంచి పథకాలు, వీటిని కొనసాగించాలి. విద్యా ఆరోగ్యానికంటే మీకు మించింది ఏముంటది ఇంకా కదా. విద్యా ఆరోగ్యాలు సరిగ్గా ఉంటే అందరికి ఉపాధి లభిస్తుంది వద్దన్నా కూడా. కనుక పేద పిల్లలు చదువుకుంటున్నారంటే ఈ ఫీ రీఎంబర్స్మెంట్ వల్లనే. దళితులు పేదలు చదువుకుంటున్నారు, దీని మీద శ్రద్ధ పెట్టండి. అనుచిత ఉచితాలు ఇంకా కొన్ని తీసేయండి, అనవసరంగా వాడికి 10,000 వీడికి 20,000 చాలా దుర్మార్గంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. అనుచిత ఉచితాలు తీసేయండి, ఇటువంటి దాన్ని కొనసాగించాలని నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. రైట్. రామ్మోహన్ రావు, ఒక చిన్న వార్త చూద్దాము. మోదీ మాట్లాడారు, దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం. అంటే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీన్ని ఏమంటారు? అదే పెద్ద వార్త అంటారు. ఎందుకంటే అసలు దేశంలో నిన్న నుంచి కాదు, మొన్న ఈ వారోత్సవాలు మొదలైనప్పటి చెప్తే చర్చ మొదలెట్టాం. నేను స్పష్టంగా చెప్తున్నా, వందే మాత్రం గేయం అధికారికంగా ఆమోదించబడ్డది. కొన్ని వర్గాలు మేము దీన్ని పాటించము అంటే అంతకంటే దేశద్రోహం లేదు. నేను ఒక మతాన్ని ఉద్దేశించి అంటలేను, హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా దీని ఎందుకు పెద్దగా మోడీ గారు ఏదో మతాన్ని ప్రోత్సహిస్తున్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు రాజ్యాంగం చదువుకోవాలి, రాజ్యాంగం ఏం రాసిందో తెలుసుకోవాలి. రాజ్యాంగంలో 24 మనకు 24 జనవరి అంటే మనకు ఏదైతే ఒక రోజు తర్వాత రిపబ్లిక్ డే ప్రకటించుకునే ముందే ఈ 2 ఒకటి జాతీయ గీతంగా జనగణమన, జాతీయ గేయంగా మన వందే మాత్రం పాడిండ్రు. అంటే కూడా చూడాలి, చాలా మంది చరిత్రను వక్రీకరించబడుతున్నారు. 1946 లో ఈ గనక వందే మాత్రం పాడుకున్న వందే మాత్ర గీతాన్ని ఖచ్చితంగా గేయాన్ని అందరూ పాడాల్సిన అవసరం ఉందని. రైట్. రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.